శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం। ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు ఉన్నవారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు లైవ్ లో చూద్దాం। ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతే నమః ఓం సరస్వత్యై నమః శ్రీమాత్రే నమః గోమాత్రే నమః। ఈరోజు 14వ తేదీ ఆగస్టు నెల 2024 సంవత్సరం ఈరోజు బుధవారం। ఈరోజు పంచాంగ విశేషాలు మనం తెలుసుకోబోతున్నాం। అందులో భాగంగా ప్రార్థనా శ్లోకాలను కూడా వింటున్నాం। శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే। ఓం ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం। ఈరోజు స్వస్తిశ్రీ రోజునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసంలో ఈరోజు మనకున్నటువంటి తిథి శుక్లపక్షంలో నవమి తిథి ఉదయం 6:24 వరకు ఉంటుంది। తదుపరి మళ్ళీ శుక్లపక్షంలో దశమి తిథి ప్రారంభమవుతుంది। ఈరోజు ఉన్న నక్షత్రము అనురాధ నక్షత్రం మనకు మధ్యాహ్నం 12:12 వరకు ఉంటుంది। ఈరోజు జ్యేష్ఠ నక్షత్రము ఆ తదుపరి ప్రారంభమవుతుంది। ఈరోజు బుధవారం। ఈరోజు రావుకాలంలో భాగంగా ఈరోజు 12 గంటలకు మధ్యాహ్నం ప్రారంభమై 1:30 వరకు రావుకాలం ఉంటుంది। ఈరోజు యమగండము ఉదయం 7:30 ప్రారంభమై 9 గంటల వరకు ఉంటుంది। ఈరోజు వర్జము మనకు సాయంత్రం 5:50 ప్రారంభమై 7:36 వరకు రాత్రి వరకు ఉంటుంది। ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:36 ప్రారంభమై 12:34 వరకు ఉంటుంది। అయితే ఈరోజు ఉన్నటువంటి శుభముహూర్తాల్లో భాగంగా ఈరోజు దశమి తిథి బుధవారం కాబట్టి మనకు నవమి ఉదయం 6:24 వరకు పూర్తవుతుంది। ఆ తర్వాత దశమి బుధవారం యొక్క అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది కాబట్టి మనకు శుభకార్యాలకు అనుకూలమైనటువంటి రోజుగా భావిస్తున్నాం। ఈరోజు ఉన్నటువంటి గృహప్రవేశాలు కానీ ఉదయం 6:30 తర్వాత ఎప్పుడైనా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది। ఈరోజు వివాహ ముహూర్తాలు కూడా శుభప్రదంగా చెప్తూ అందరికీ కూడా ఆ గణపతి యొక్క అనుగ్రహం అందరూ కూడా సంపూర్ణంగా ఉండాలని ఆ గణపతిని మనం స్మరిస్తూ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని ఉపాసన చేస్తూ స్మరిస్తూ మన ఏ శుభకార్యం చేస్తూ శుభాలు జరుగుతాయి। అందరికీ కూడా శుభం జరగాలని సర్వం శుభం విదం స్వస్తి।